నమస్కారం మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమం సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా దామచల జనార్దన్ గురువారం నగరంలోని 44వ డివిజన్లోని కర్నూలు రోడ్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన దామచల టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మహిళలు, రైతులకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసిందని దామచల తెలిపారు. గతంలో ఒంగోలు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. కాగా స్థానిక మహిళలు దామచర్లకు హారతలిచ్చి స్వాగతం పలకగా పార్టీ శ్రేణులు పూలమాలలతో ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ అధ్యక్షులు యాదాల రాధాకృష్ణమూర్తి, టీవీ శ్రీరామ్మూర్తి, సోమాసి శ్రీనివాసులు, టైలర్, కట్టా సత్యం, దూది వీరనారాయణ, మలినేని శివ, కాళే బ్రహ్మయ్య, కాళే నరేష్, కమ్మ వెంకటేశ్వర్లు, ఆర్ల బాలరాజు, వెంకటేశ్వర్లు, చెన్నారెడ్డి రమణయ్య, సుబ్బారాయుడు, కుంచాల సుబ్బారావు, మోహన్ రావు, బండారు మదన్, కొటారి నాగేశ్వరరావు, పావని, కుసుమ్ కుమారి, పసుపులేటి సునీత, మండవ లావణ్య, నాళం నరసమ్మ, కొక్కిలగడ్డ లక్ష్మి, దుర్గా మల్లేశ్వరి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే మళ్ళా గ్యాప్ తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి మొదలుపెట్టాం. మొన్న 43
కంప్లీట్ చేసాం, తర్వాత 38 కంప్లీట్ చేసాం. ఈరోజు 44లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే మా ఉద్దేశం ఏంటి అంటే ఈ 5 సంవత్సరాలలో ఈ కాలనీస్కి ఏం చేశారు. ఈరోజు 5 సంవత్సరాలు, రేపు 2 నెలల్లో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇక్కడ ఉండే ప్రజలకి ఏం చేశారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో దాన్ని పలకరించడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. కాబట్టి ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటికి వెళ్ళి 14 నుంచి 19 లోపల మేము దగ్గర ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో మన టైంలో మేము తీసుకొచ్చాం. ఈరోజు 2,20,00,000 దాకా ఈ డివిజన్కి మేము ఖర్చు పెట్టాం. అది కూడా ప్రజల్లోకి తెలియపరచడానికి, దానికి ఏ చేసామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ప్రజల్లో ఇంటింటికి పోయి ఎలా ఉన్నారని పలకరించేదానికి ఈరోజు ఇది పెట్టాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి అనేది లేదు, ఒక సైకో ముఖ్యమంత్రి చేతిలో ఈ రాజ్యం ఫ్యాక్షన్ రాజ్యంగా తయారైపోయింది. కాబట్టి తప్పకుండా మనకు 14-19లో జరిగిన అభివృద్ధి తప్పితే ఈరోజు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదనేది పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ వాలంటీర్స్ కాడి నుంచి, కార్పొరేటర్ల కాడి నుంచి అందరూ కూడా ఎక్కడికెక్కడ డబ్బులు దోచుకోవటాలు తప్పితే వాళ్ళ వ్యక్తిగతంగా ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి ఎవరికీ లేదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం చూసుకున్నాం. ఒంగోలులో కూడా ఎప్పుడు లేని సంస్కృతిని కూడా ఒంగోలులో కూడా తీసుకొచ్చారు. ఒంగోలులో ఒక సైటు మనకి ఉన్నాయా లేవని చూసుకునే పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. నామకాస్తు కొంతమందిని ఏదో అరెస్ట్ చేసామని చెప్పి ఈరోజు దాన్ని మభ్యపెట్టి డ్రాగాన్ చేస్తున్నారు. దానికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో ఏదేది ఉందో రేపు వచ్చిన తర్వాత మళ్ళీ సిఐడి ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా కూడా ఎవరు భూమి వాళ్ళకి కష్టపడి వాళ్ళు సంపాదించుకొని కొనుక్కున్న భూముల్ని ఈరోజు ఎవడు పడితే వాడు దోచుకోవడానికి, ఎవరు పడితే వాళ్ళు తినడానికి ఈరోజు ఉండే పరిస్థితులు కాదు. ఈరోజు అదివరకు మా టైంలో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలిసేది కాదు. ఈరోజు అపార్ట్మెంట్లు కడుతున్నారు అంటే గబ్బిలాల మాదిరి తయారయ్యారు. కార్పొరేషన్ ఒక పక్క, ఇంజనీర్లు ఒక పక్క, మళ్ళీ అదేవిధంగా ఎవరైతే కార్పొరేటర్లు ఒక పక్క, వాళ్ళంతా కూడా వెళ్ళటం, బెదిరియటం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే పరిస్థితులు ఈరోజు ఒంగోలులో ఉంది. అది ఎవడెవడికి పోతుందో, ఎవడెవరు తింటున్నారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏం చెప్పుకోలేక ఈ కేసులు ఎందుకని చెప్పేసి బిక్కుబిక్కుమంట వాళ్ళంతా కూడా ప్రజలు ఉన్నారు. రేపు ఇంకా నెక్స్ట్ మంత్ పండగలిన తర్వాత నుంచి అందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి. మేము కూడా పోయి ఎప్పుడూ చెప్తానే ఉన్నాం. మేము కూడా ఎవరు అయితే ఆస్తులు ఆక్రమణ జరిగిందో రేపు తప్పకుండా మాకు తెలియపరచండి. రేపు వచ్చిన తర్వాత అయినా స్పెషల్ కమిటీ ఒకటి వేసేసి తప్పకుండా కూడా వాళ్ళకి ఆస్తులు వాళ్ళకి తీసిస్తాం. ఎవరైతే వాళ్ళ అపార్ట్మెంట్లనో, హాస్పిటల్లోనో, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్లను ఎప్పుడో కట్టిన వాటి మీద కూడా పడి వాళ్ళు దోచుకోవటం, వాళ్ళు అడగటం, బెదిరించారో ఎవడైతే తిన్నాడో వాడి చేత కక్కించి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా తాత్కాలికంగా 2 నెలలు జరుగుతాయి. తప్పకుండా కూడా ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలు ఏ విధంగా అయితే అప్పుడు శాంతియుతంగా 14-19లో జరిగిందో అదే అభివృద్ధి మళ్ళీ కంటిన్యూ చేసి పూర్తిగా ప్రజలకు అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పోతురాజు కాలువ కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు 89 కోట్లకి అప్పుడు శాంక్షన్ చేసాం. ఫైనాన్స్లో అది ఆగి ఉన్నింది. అప్పుడు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా అది శాంక్షన్ అయితే ఆ రోజు వేసారు ఫౌండేషన్ స్టోన్. ఈ రోజుకి దాన్ని పూర్తి అవ్వాల. 3 కాంట్రాక్టర్లు మారారు. ఎందుకు మారారో అందరికీ తెలిసిందే. అది వేసిన పక్కన వాల్స్ కూడా పడిపోయి దాన్ని మళ్ళీ కట్టి దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా ఈరోజు పోతురాజు కాలువ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అదే విధంగా ఉంది. ఈరోజు పూర్తిగా మనం చేసిన ఎక్కడ వరకు చేసామో టిట్కో హౌసెస్ కూడా పరిస్థితులు అట్లానే ఉన్నాయి. టిట్కో హౌసెస్లో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కూడా ఒక నమ్మకం మీద ఆ రోజు డబ్బులు కడితే ఈ రోజుకి ఈ బూత్ బంగ్లాల మాదిరి దాన్ని తయారు చేసి దానికి ₹1 ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చారు. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీలు మార్పు అదే నిన్న లోకేష్ గారు కూడా యోగాలంలో కూడా క్లియర్గా చెప్పారు. మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్కింట్లో చెత్త పెడితే అది బంగారం అవుద్దా అని చెప్పి ఎంత క్లారిటీగా ఆయన చెప్పాడు.
అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పనికి రాకుండా ఈ నియోజకవర్గంలో దోచుకొని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజల్ని అక్రమంగా దోచుకొని వాళ్ళని ఈరోజు ఈ నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెట్టడం వల్ల అది బంగారం అవుతుందా? వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆలోచనలు పిచ్చి కథ. ఇదేంటంటే ఆయన ఫ్యాక్షన్ నుంచి వచ్చాడు కాబట్టి ఎక్కడికి పోయినా ఏదైనా చెల్లుద్దులే అనుకుంటున్నాడు. కానీ ప్రజలైతే ఇవాళ క్లారిటీగా ఉన్నారు. వీళ్ళు ఒక్కో దగ్గర చేసిన అక్రమాలు కూడా ఈరోజు పూర్తిగా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయి పెట్టుకున్నా ఏం చేసినా ఎవరికి కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులు కూడా కనపడదు. తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని చుట్టుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాదు, ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ దాదాపు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే అర్థం కాకుండా ఆయనే క్వశ్చన్ చెప్పుకుంటున్నాడు, ఆయనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. నేను మంత్రిగా దోచుకుంటాను, మంత్రిగా అవినీతి చేస్తానని ఆయనే చెప్పాడు. అదేవిధంగా నేను క్యాష్నో ప్యాకెట్ ఆడతాను, క్యాష్నోకి వెళ్తానని ఆయనే చెప్పాడు. ఎవడు అడగల, ఆయనే క్వశ్చను, ఆయనే ఆన్సరు. రెండోది వచ్చేసి నేను బెట్టింగ్లో పెడతాను, నేను పోయి మన 50 లక్షలు తెలంగాణలో పెట్టానని ఆయనే చెప్తాడు. అంటే 4-5 సార్లు గెలిపించిన ప్రజలకి ఒక సీనియర్గా నేను 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంగోల్లో చింపాను అని చెప్పేసే వ్యక్తి ఈరోజు ఆయనే ప్రెస్లో ఆయనే సమాధానంగా నేను బెట్టింగ్లు పెట్టుకుంటాననే పరిస్థితి వచ్చింది. అంటే ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి అవి. ఎందుకు మనం ఓటేస్తున్నామా? ఆయన అవినీతి డబ్బులు పోగానే 500 చేతిలో పెట్టగానే మనం డబ్బు వేస్తున్నామా? ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇట్టంటే వాళ్ళందరినీ గెలిపించడం బట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే మనకు పనిచేస్తారా, ఎవరైతే కరెక్ట్ పర్సన్సా అనేది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో రాజకీయాలు కూడా మార్పు వస్తుంది. వీళ్ళు 5 సంవత్సరాలు అక్రమంగా సంపాదించి 1000 కోట్లు సంపాదించి నేను రేపు 10,000 పెడతా ఓటుకి, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఆడుండయి, లేకపోతే 20,000 పెడతాను, 100 కోట్లు పెడతాననే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజం, మన ఊరు, మన ప్రాంతం బాగుండాలంటే నేను ఇదే రోడ్లో నేను 14కు ముందు వచ్చినప్పుడు బురదల్లో గుంటల్లో నడుచుకుంటా వచ్చా. ఆ రోజు వర్షం పడితే కాలువలు లేవు, డ్రైనేజ్ లేవు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దండం పెట్టాయా, రోడ్లు లేవు, మాకు రోడ్లు వేయండియా, మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయంటే వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసి ఈరోజు ఎంత చక్కగా నడుచుకుంటున్నాం. రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా మనం చేసిన పనులు ఇవన్నీ. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు పైప్ లైన్లు వేసి ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కార్పొరేషన్ నుంచి. ఇట్లాంటివన్నీ కూడా మనం చేసాం. అదేమంటే ఆయన చేశాను అంటే నేను రిమ్స్ తెచ్చానంటాడు, లేకపోతే ఇంకో డ్యామ్ తెచ్చానంటాడు. డ్యాము, రిమ్స్ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది. కార్పొరేషన్ తెచ్చానంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చాం. ఆయన లేనప్పుడు కార్పొరేషన్ వచ్చిందని కూడా చెప్పాం. కాబట్టి ఏదైనా కూడా ఒక చిత్తశుద్ధి అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ఏం చేసామనేది క్వశ్చన్ మార్కు సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. రేపు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. ప్రజలు ఈరోజు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి చెడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు అడిగి వాళ్ళు ఇచ్చే 2 రూపాయలకు కాదు, డబ్బులు కకృతి పడితే మీ జీవితం అంతా కకృతి ఉంటుంది. అదే పరిస్థితులు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకున్న రోజు మార్పులు అనేవి జరుగుతాయి. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి కోట్ల రూపాయలు అదే ఇప్పుడు జగన్ ఏమో అతను ఒక ఫ్యాక్షనిస్టు, అతను ముఖ్యమంత్రి అయ్యిందే దోచుకోవటానికి 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. 11 లక్షల కోట్లు రేపు సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ మారగానే తీసుకెళ్ళి లోపలేస్తారు అతన్ని. ఒకటి కాదు, కొన్ని వందలు దొరుకుతాయి. అట్లాంటి కేసుల్లో ఇలా ఉన్నాడు అతను. ఆల్రెడీ 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. అలాంటివన్నీ చూసి మన అందరు ప్రజలంతా కూడా ఇతనేదో చించుతాడని చెప్పేసి అతనికి ఓవని 151 సీట్లు ఇచ్చారు. అతను చూస్తే ఏమో 40 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు కలవలేదంట అసలు. అతను మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పోతే ఎవరు అన్నాడంట, నేను ఎమ్మెల్యేని సార్ పలానా అంటే. అలాంటి పరిస్థితులు అతను ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడెక్కడ ఏం తిందామా అనే పరిస్థితుల్లో అతను రాష్ట్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఉద్యోగాలు లేవు. ఈరోజు చాలామంది పేదవాళ్ళు కష్టపడి చదివిస్తే పిల్లలు ఇంట్లోనే తిరుగుతున్నారు. వాళ్ళేమో బయట చెడల వాటికై గంజాయిలు తాగుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా లోపాలు ఇవే. దానికి ఆ ముఖ్యమంత్రి చేసే పనులు ఇప్పుడు ఆడేది ఏంటండి? 2 నెలల్లో ఎలక్షన్ ఉందంటే నువ్వు ఆయన ఏం చేసావు? పోలవరం ఏమైనా చేసావా, లేకపోతే పట్టుసీమ ఏమైనా చేసావా, లేకపోతే ఇరిగేషన్ ఏమైనా చేసావా, రైతులకు ఏమైనా చేసావా, కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గించావా, నిత్యావసర వస్తువులకు ఏమైనా చేసావా, ఎవరికన్నా ఏదన్నా ఉద్యోగస్తులకు ఏమైనా చేసావా? ఈ పనులన్నీ కూడా చేసుంటే నువ్వు ఆడుకో, క్రికెట్ ఆడి
ఇంకొక ఆమెకి ఎవరికో నేర్పిస్తూ ఉన్నాడు. అవి నేర్పించుకో, అది వేరే ఇది. ఇప్పుడు అసలు నువ్వు ఆడటానికి ఇప్పుడు ఈ 2 నెలల జనాల్లో పెట్టుకొని జనాల డబ్బులతోటి 11 లక్షల కోట్లు తిని నీ ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చి జనాలు భయభ్రాంతులు చేసి ఈరోజు క్రికెట్ ఆడతాడు. అతను క్రికెట్ షటిల్ ఆడతాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం, 500 కోట్లు పెట్టి ఒక వైజాగ్లో నేను మొన్న పోయినప్పుడు చూసా ఆయన ఇల్లు. ఎవరి డబ్బులు ఇవన్నీ? ప్రజల డబ్బులు పెట్టుకొని ప్రజలు ఆస్తులు పెట్టి 500 కోట్లు పెట్టి ఒక ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడా? అంత లగ్జరీ హౌస్ అవసరం ఇతనికి? ఇతను ఏమన్నా శాశ్వత ముఖ్యమంత్రి? ఇతనేమన్నా రేపు 2-3 నెలల తర్వాత అతను జైల్లో ఉంటాడు. ఆడెవడు ఉండాలి అంత డబ్బులు ఖర్చు పెట్టి? ఇవన్నీ జనాల మీద పడుతుంది, జనాల మీద భారాలు పడతాయి. జనాలకి ఈరోజు పూర్తిగా ఈరోజు చెత్త పన్ను కూడా వేస్తున్నాడు కదా చెత్త ముఖ్యమంత్రి. అట్లానే చెత్త కాకపోతే ఇంకోటి గోళ్ళ మీద లేకపోతే గాలి మీద వీటిలన్నిటి మీద కూడా పన్నులు వేస్తే కానీ మనకు 11 లక్షల కోట్లు అప్పులు పోదు ఈ భారతదేశం మన రాష్ట్రానికి. ఇలాంటివన్నీ కూడా చేశాడు. పాపాలు ఎక్కువ చేశారు, చాలామందిని ఇబ్బందులు పెట్టారు. ఆ పాపాలు ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చుట్టుకుంటాయి. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆయన ఉన్న కాలంలో పూర్తిగా ఎక్కడా కూడా గొడవలు లేవు, ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. కంపెనీలతో తిరిగి కంపెనీలన్నీ తీసుకొచ్చి ఈరోజు అదే కానీ కంటిన్యూగా ఉండుంటే ఈరోజు ఇన్కమ్ సోర్స్ పెరిగేది రాష్ట్రానికి. ఈరోజు ఖర్చు కాదు, ఎక్కడో అప్పు తీసుకొచ్చి పెట్టేది కాదు, మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. అలాంటి కంపెనీలు వాళ్ళు ఉంటే ఆదాయం పెరిగేది. వాళ్ళు అమర్ రాజా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ ఒక 500 కోట్లు పెట్టి వాళ్ళు ఇండస్ట్రీ పెడుతుంటే ఈ చెత్త ముఖ్యమంత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగి గందరగోళం చేసేకి వాళ్ళు పోయి తెలంగాణలో పెట్టుకున్నారు. దాని ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చాయి. ఆ డబ్బులతోటి ఇంకో డెవలప్ చేసుకునే వాళ్ళం. అలాంటివి కూడా రానియకుండా చేశాడు. ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేశాడు. దీనికి బాధ్యులుగా దీనికి అనుభవించి తీరతాడు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. జై జనార్దన్. ఒంగోలు మిలిటరీ కాలనీ యానాది సంఘం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్ల ప్రాంగణంలో భవానీ పడిపూజ అఖండ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం 33వ డివిజన్ కార్పొరేటర్ నియంతాదేవి వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ పడిపూజ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని దేవస్థాన నిర్వాహకులు నాగూర్ బి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భవానీ పడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ గురుస్వామి, బెమ్మి శ్రీనుస్వామి భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వాసులు అధిక సంఖ్యలో భవానీ పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, శ్రీను, అర్చకులు రాము, సుధీర్ కుమార్, స్థానిక భక్తులు, భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు భారీగా హాజరయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాభారతం యొక్క సమగ్ర సారాంశం
భారతదేశము జరుగుతానాయ సాధునా వినాశాయ జగతి సంభవామి యుగే ఏ కారణముల ధర్మములకు హాని కలుగును శిష్ట సంరక్షణలో కొరకు
ఈరోజు మన 33వ డివిజన్లో మన పోలేరమ్మ గుడి దగ్గర మిలిటరీ కాలనీ అశేష జనంతో ఈరోజు భవానీ మాతకి భజన జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాలనీ వాసులందరూ ఎంతో దిగ్విజయంగా ఈ భజన కార్యక్రమాన్ని ఆనందించినందుకు మా వార్డు తరపున, మా కార్పొరేటర్ గారి నేంత గారి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాలనీ వాసులందరూ ఎప్పుడు ఎల్లవేళ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మంగమూరు రోడ్లోని మిలిటరీ కాలనీలో శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద ఈ రోజుకి 18 సంవత్సరాల నుంచి అమ్మవారిది అఖండ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి సంవత్సరం ఈ జ్యోతుల కార్యక్రమం, అలాగే ఈ సంవత్సరం అమ్మవారి పడి భజన కార్యక్రమం కూడా పెట్టాము. కనుక ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. మా కాలనీ వాళ్ళు అయితేమి, శివప్రసాద్ కాలనీ అయితే, గాంధీనగర్ వాళ్ళు అయితేమి, ప్రతి ఒక్కరూ సహాయంతోనే ఈ భజన కార్యక్రమం, ఈ జ్యోతుల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్మాత కృప పాత్రలు కావాలని కోరుచున్నాం. దుర్గా భవానికి ఈరోజు స్థానికం మిలిటరీ కాలనీ యానా సంఘంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ పోలేరమ్మ దేవాలయంలో ఈరోజు మార్గశిర పౌర్ణమి సందర్భంగా అఖండ భజన కార్యక్రమం, అలాగే జ్యోతుల కార్యక్రమం మన 33వ వార్డు పెద్దిరెడ్డి నియంత వారి ఆధ్వర్యంలో నాగూరు సహాయ సహకార్యాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాలదారులు భక్తులందరూ కూడా ఈ జ్యోతి కార్యక్రమంలో పాల్గొని అఖండ పడి పూజలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సుల్ని అందుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా దసరా నవరాత్రులు, అలాగే సంక్రాంతి పండుగలు ఈ పెద్దిరెడ్డి నియంత వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు నాగూరు సహాయ సహకార్యాలతో, స్థానిక భక్తులు అండదండాలతో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు మాతృమూర్తులచే సామూహిక హారతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ మానవతా విలువలు, చిన్నారులను, విద్యార్థులను పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై వివరించారు. అనంతరం మాతృమూర్తులచే సామూహిక హారతలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీ గాడి దెబ్బ వెళితే కానీ అవి ఆ వస్తున్నటువంటి సమస్యలు భగవద్ అనుగ్రహం వల్ల ఏంటి, కర్రలుంటే బండ కింద పాము, కర్ర లేకపోతే బండ. ఈ విషయాలన్నీ బండ కింద పాములాగా ఉంటాయి. అందువల్ల మాతృమూర్తులు భారతీయ దీనికి సామూహిక భారతదేశంలో ప్రజలకు చెందినటువంటి భావజాలంతో సామాన్య. అందుకని నేను ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతున్నామంటే ఉదాహరణ జరుగుతోంది. ఎందుచేత ఆశ్రమాన్ని పరిపూర్ణాత్మవంతులైన 50 మంది భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు సామూహిక హారతల కార్యక్రమం జరిగినది. ప్రతి నెల పౌర్ణమికి ఒక దేవాలయంలో జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాం. గ్రామాల్లో, దేవాలయాల్లో ఈ నెల మన ఆశ్రమంలో జరపడం జరిగింది. ఈ సామూహిక హారతుల యొక్క లక్ష్యం ఏమిటి అంటే మాతృమూర్తుల్ని, అంటే స్త్రీమూర్తుల్ని చైతన్యవంతం చేయడం, శక్తివంతంగా తయారు చేయడం. వాళ్ళు గనక శక్తివంతంగా తయారైతే ఈ సమాజం దివ్యంగా భవ్యంగా నడుస్తుంది. అద్భుతమైన సంతానాన్ని తయారు చేస్తారు, అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేస్తారు, తన గృహాన్ని దేవాలయంగా తయారు చేస్తారు, సమాజం మొత్తాన్ని కూడా ఆలయంలాగా తయారు చేస్తారు. మన సమాజం మొత్తాన్ని అద్భుతమైన సమాజంలాగా మనం వెలుపల ఏ వస్తువు పెట్టినా తీసుకెళ్లే దొంగ లేకుండా, ఏ వస్తువు ఎక్కడ మర్చిపోయినా ఇది ఎవరిదని అడిగి తీసుకొచ్చే వ్యక్తుల్లాగా, మనకి దొంగతనాలు లేకుండా, దోపిడీలు లేకుండా,
మానభంగాలు లేకుండా, అత్యాచారాలు లేకుండా, దొంగతనాలు లేకుండా, సంఘ విద్రోహ కార్యక్రమాలు లేకుండా అద్భుతమైన చైతన్యవంతమైన దీక్షత కలిగినటువంటి ధీమంతులైనటువంటి సంతానం ప్రజలు మనకు లభించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సమాజాన్ని దివ్యంగా భవ్యంగా తయారు చేసుకోవడం, అద్భుతమైన సంతానాన్ని మనం తయారు చేయడం, మన సమాజంలో అమృతమైనటువంటి జీవన స్రవంతిని ఏర్పాటు చేయడం ఈ యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఇందుకు అందరూ సహకరించి ప్రతి నెల ఈ సామూహిక హారతలకు అందరూ హాజరు కావాల్సిందిగా. ఇక్కడ మేము చెప్పేటటువంటి విషయాల్ని మీకు తెలిసినవి అలాగే పాటించండి. కొత్త విషయాలు ఉంటే వాటిని కూడా చేర్చుకోండి. జాగ్రత్తగా పిల్లల్ని పెంచండి. పిల్లల్ని యోగ్యులుగా తయారు చేయండి. భర్తని గౌరవించండి, భార్య భర్తని గౌరవించండి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని చూస్తే ఈ కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఉండాలి అనేటట్లుగా తయారు చేసి దాన్నే గురుదక్షిణగా నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. హైందవ సంస్కృతి భారతదేశం. హైందవం అంటే హిందుత్వం. ఈ హిందుత్వాన్ని గురించి మనం అందరికీ కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సామూహిక హారతలు కూడా దాంట్లో భాగమే. హిందుత్వం అంటే ఏంటంటే సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడే హిందువు. సంస్కారవంతమైన హిందూ దేశంలో పుట్టినంత మాత్రాన హిందువు కాజాలడు. సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేవాడు, హిందూ ధర్మాన్ని పాటించేవాడు, భారత మాతని గౌరవించేవాడు, దేశాన్ని గౌరవించేవాడు, దేశభక్తిని కలిగినవాడు, ఈ దేశానికి జీవితంలో కొంత భాగాన్ని సమయాన్ని వెచ్చించగలిగినవాడు, ఈ దేశానికి సేవ చేయగలిగినవాడు, తనని తన కుటుంబ సభ్యుల్ని దేశ సేవకి కొంత సమయాన్ని వెచ్చించడానికి తయారు చేసేవాళ్లే హిందువులు అవుతారు. కాబట్టి మనం అందరం హిందువుగా పుట్టాము, హిందువుగా పెరుగుదాము, హిందువుగానే మనం ఇద్దాం. శ్రీ గురుభ్యో నమః. జై హింద్. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్లోని పెండ్యాల వారి సత్రం నిర్వాహకులు సుభాదేవి ఆధ్వర్యంలో టీటీడీ వారి ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు ప్రముఖ వేద పురోహితులు త్రినాథ చక్రవర్తి ఆచార్యులు వారిచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు రామకృష్ణ, శివప్రసాద్, రంగయ్య, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం ములుకులని నేర్పుతారని చెప్పి వ్యాపార నిమిత్తమే తనతో పడరెక్కలు విరిచిపెట్టుకుని తీసుకుని వచ్చి రాజుగారు ముందర నిలబెట్టారు. రాజుగారు ఆ షావుకారులిద్దరిని కనీసం తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి చక్కటి ఉదాహరణ ఇది. ఎక్కడో నిద్రపోతున్న వాళ్ళని ఆవు పాలు, ఆవు నెయ్యి చెప్పారు. చక్కెర చెప్పారా? చక్కగా సత్య విభుని యొక్క వ్రత కథలలో 2వ అధ్యాయానికి మనం ప్రవేశించామమ్మా. ఈ 2వ కథలో కూడా చక్కగా అన్ని ప్రశ్నలు ఉంటాయి. మీరు శ్రద్ధగా కథ వినాలి. కథ వింటేనే మీరు ఆ ప్రశ్నలు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ బద్రీ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ బద్రీ నారాయణ లక్ష్మీరమణ గోవింద పురాధ్వజ కశ్చిత్ కాశీపురం ఆచరించి ధన్యత పొందినటువంటి భక్తుని యొక్క
పండితుడు, ఆయన పేరు విష్ణు శర్మ అండి. ఆ విష్ణు శర్మ అనే పండితుడు చిన్నతనం నుంచే గురు శుశ్రూష చేసి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభృతం విశ్వం నారాయణ నిత్యం విశ్వం నారాయణ గుంహరం విశ్వమేవేదం బృహస్పతిశ్వముపదేవతే నారాయణ జగత్సర్వం సర్వం వ్యాప్య నారాయణ స్థితః సముద్రేంద్ర విశ్వమయస్మయస్తి స్వం దేహమాపాదతలమస్తకం శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విద్మహే విష్ణుపత్నే చ ధీమహి విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి విద్మహే మహాజ్వాలాయ రమాభ్య చరణారవిందయోః వేదోక్తం దివ్య సువర్ణాసం దేవా రమావసుందరాసనే. అక్కడ ఒక్క వస్తువు కూడా కనపడకూడదు. మీ సోచలకు స్వామి కొట్టుకోవాలంటే తర్వాత మీరు ఇంటికి వెళ్ళి కొట్టుకోవచ్చు. జాకెట్ మొక్క మీరే చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి బియ్యము అన్ని కూడా విస్తరాలు అన్ని కూడా నీట్ గా, ఎందుకంటే ఆ యొక్క ఇప్పటివరకు 81 వ్రతాలతో ఈ యొక్క క్షేత్రం అలరాడుతున్నది. సత్యరూపుడి యొక్క అనుగ్రహం, ఆమె నిత్యము కూడా స్వార్థ చింతన లేకుండా తనకంటూ ఏమి చూసారం నిర్వహిస్తుంది. ఇంత ఇప్పటి వరకు కూడా దాదాపు 10 అవుతున్నా కూడా ఇక్కడికి శతమానం భవతి ప్రతిష్టతే. నమో శ్రీ సత్యదేవాయ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, నిగమాంత చరితుడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య వ్రతములు మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున మన పెండ్యాల వారి సత్రంలో చక్కగా అశేషమైనటువంటి భక్తజనుల నడుమ సామూహిక సత్యదేవుని యొక్క వ్రతములు సంకల్పం చేసుకున్నటువంటి వారై తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు ఎంతో వైభవోపేతంగా జరిగినాయండి. సత్య విభుని యొక్క వ్రతాలలో భాగంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన, శుద్ధి పుణ్యాహవాచన, చక్కగా ఆదిత్యాది నవగ్రహాల పూజ, బ్రహ్మాది అష్టదిక్పాలకులు, గణేశాది పంచలోక పాలకులను పూజించి సత్య విభుడు కలశరూపుడు కాబట్టి కలశంలోకి సత్యనారాయణ స్వామి వారిని రమావసుంధరా సమేతంగా ప్రతిష్టాపన గావించుకొని స్వామివారికి ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయ దంతధావన జిహ్వశోధన ముఖ ప్రక్షాళన స్నాన వస్త్ర ప్రోధ ఊర్ధ్వపుండ్ర యజ్ఞోపవీతాది 16 ఉపచారాలతో స్వామిని పూజించి అష్టోత్తర శతనామ సహస్రనామాదులతో సత్యదేవుని కీర్తించి సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమకు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, చక్కగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలతో స్వామిని అభిషేకించి సత్యనారాయణ స్వామి వారికి సహస్రనామ పూజ ఆచరించి సత్యదేవుని యొక్క వ్రత కథలు అశేషమైనటువంటి భక్తజనుల యొక్క వారి యొక్క కనుల పంటగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలు ఎంతో వీణులు విందుగా జరిగినాయి. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి పుణ్యక్షేత్రము. నిత్యము కూడా అన్నదానంతో వర్ధిల్లేటటువంటి ఈ యొక్క పెండ్యాల వారి సత్రము. చక్కగా భగవద్గీత పారాయణ యజ్ఞంతో అలరారేటటువంటి ఈ యొక్క సత్రంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సంకల్పం చేసుకుంటే మేమందరం కూడా దీనిలో పాలు పంచుకుంటామని చెప్పి వారంతట వారు స్వతహాగా ఎంతోమంది భక్తజనులు, దంపతులు అందరూ కూడా వచ్చి కూర్చొని సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు
సత్య విభుని యొక్క ఆశీస్సులతో జయప్రదం చేసినందుకు ఆ అశేషమైనటువంటి భక్తజనులకు సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెప్పి వారి యొక్క జీవితం శోభాయమానంగా వర్ధిల్లుతుందని మంగళాశాసనాలు అందిస్తూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ధన్యజీవులుగా కీర్తిస్తూ ఓం నమో శ్రీ సత్యదేవాయ. హరి ఓం. శ్రీ గీతాచార్య గ్రంథి పిచ్చయ్య గారి ధర్మపత్ని కోటరత్నమ్మ గారు దివ్యాస్థితులతో పెన్నార సత్రం నందు ప్రతినిత్యము శ్రీమద్ భగవద్గీత కర్పూరయజ్ఞము అన్నప్రసాదం దొరుకుద్ది. చాతుర్మాస కార్యక్రమాలు ధనుర్మాసాలు చేస్తుంటాము. మేము ప్రతి చాతుర్మాసంలో 9 కళ్యాణాలు చేస్తాము. ఈరోజు తిరుపతి దేవస్థానం వాళ్ళు మాకు మీరు సత్యనారాయణ వ్రతాలు చేయండి, మేము మీకు సహకరిస్తామని చెప్పి చేపించారు మా ద్వారా. అందుకని ఈరోజు బాగా స్వామివారు మాకు ఈ కార్యక్రమానికి మాకు 7,000 ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి వారు వారి దైవాలు ఈ కార్యక్రమం చేస్తున్నాము. భక్తుల దైవాలు అందరి వలన ఈ కార్యక్రమం చేస్తాం. సద్గురు పరమాత్మకి ఏడు కండలవాడ వెంకటరమణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.